చెట్టు మీద పిచ్చుక గూడు పెట్టుకొని నివసిస్తూ ఉండేది. ఒకరోజు జోరున వాన కురిసింది. హోరున గాలి వీచింది. పిచ్చుక గూడు ఎగిరిపోయింది. తన పిల్లల్ని తీసుకొని కాకి ఇంటికి వెళ్ళి తలుపు తట్టింది. కాకి బావా తలుపు తీస్తావా అంది పిచ్చుక. ఎందుకు, ఏం పని అని అడిగింది కాకి. నా గూడు గాలికి ఎగిరిపోయింది అంది పిచ్చుక. అయితే నాకేమిటి అంది కాకి. నేను నా పిల్లలు వర్షంలో తడిసిపోతున్నాం అంది పిచ్చుక. అయితే నాకేం, మళ్ళీ అదే మాట అంది కాకి. నువ్వు తలుపు తెరిస్తే వర్షం తగ్గేదాకా ఉండి వెళ్ళిపోతామంది పిచ్చుక దీనంగా. పిల్లలు వెచ్చగా పడుకున్నారు, నేను తలుపు తీయను అంది కాకి. పిచ్చుక తన పిల్లలతో ఎగిరిపోయింది. అలా వెళ్ళగా వాటికి ఒక కొత్త ఇల్లు కనబడింది. అందులో తల దాచుకున్నాయి. కొద్ది రోజులు గడిచాయి. ఒక రాత్రి వేళ పిచ్చుక గూడి తలుపు మీద ఒక టక్ టక్ అని శబ్దం అయ్యింది. ఎవరు అంది పిచ్చుక. పిచ్చుక బావ గాలివానకు నా గూడు విరిగిపోయింది. నేను నా పిల్లలు వానలో తడిసిపోతున్నా, తలుపు తీయవా అని అంది కాకి దీనంగా. పిచ్చుక తలుపు తీసింది. కాకిని కౌగిలించుకుంది. కాకి పిల్లల్ని దగ్గరికి తీసుకుని తన పిల్లల దగ్గర పడుకోబెట్టింది. కాకి సిగ్గుపడి తల వంచుకుంది. ఈ కథలో ఎవరైనా కష్టాల్లో ఉంటే వారికి తప్పక సహాయం చేయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.